అమెరికా దాడులను ఇరాన్ తిప్పికొడుతోంది. అమెరికా దాడులపై ఇరాన్ తగ్గేదిలే అంటుంది. అమెరికా ఫైటర్ జెట్ ను ఇరాన్ కూల్చేసింది. కువైట్లో USF-15 జెట్ కూల్చేసినట్లు ప్రకటించేసింది ఇరాన్. ఫైటర్ జెట్ క్రాష్ లో పైలట్ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. لا والله حربية، طيارة حربية، طيارة حربية. شوف 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 لا والله حربية، طيارة حربية، طيارة حربية. شوف 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 لا والله حربية، طيارة حربية، طيارة حربية. شوف 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 لا والله حربية، طيارة حربية، طيارة حربية. شوف 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 لا والله حربية، طيارة حربية، طيارة حربية. شوف 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 لا والله حربية، طيارة حربية، طيارة حربية. شوف 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 لا والله حربية، طيارة حربية، طيارة حربية. شوف 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 لا والله حربية، طيارة حربية. అమెరికా దాడులను ఇరాన్ తిప్పికొడుతోంది. అమెరికా దాడులపై ఇరాన్ తగ్గేదిలే అంటోంది. అమెరికా ఫైటర్ జెట్ ను ఇరాన్ కూల్చేసింది. కువైట్లో US-15 జెట్ కూల్చేసినట్లు ప్రకటించేసింది ఇరాన్. ఫైటర్ జెట్ క్రాష్ లో పైలట్ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు తెలియజేస్తారు. సైదులు, అమెరికా ఇరాన్ దాడికి ప్రతి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. డీటెయిల్స్ ఏంటి? ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఖమేనీ మృతికి సంబంధించి ఇరాన్ తీవ్ర స్థాయిలో స్పందిస్తుంది. దానికి సంబంధించి అమెరికా స్థావరాలను, ఎయిర్ బేస్ స్థావరాలను లక్ష్యంగా దాడులు చేస్తుంది. పశ్చిమాసియాలోని 6 ప్లేస్లలో ముఖ్యంగా దాడులు నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క దాడుల్లో సంబంధించి అమెరికాకు సంబంధించినటువంటి ఒక F-15 జెట్ని కువైట్లో కూల్చివేసినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటన చేసింది. సో అమెరికా ఎయిర్ బేస్ స్థావరాలను టార్గెట్గా చేసుకొని ఆరోసారి పశ్చిమాసియా పరిధిలో ఉన్నటువంటి యొక్క స్థావరాలను ఖచ్చితంగా క్షిపణులు, డ్రోన్ల సహాయంతో కంటిన్యూగా మేము దాడులు చేస్తూనే ఉంటామని చెప్పేసి ఇరాన్కు చెందినటువంటి IRGC దళాలు అధికారిక ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దాడులు కొనసాగుతూనే ఉంటాయి. మా యొక్క సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి సంబంధించి మేము ఈ దాడులు కంటిన్యూగా చేస్తూనే ఉంటాం, ఎట్టి పరిస్థితులు ఎన్నికి తగ్గేది లేదని చెప్పేసి కూడా IRC దళాలు చెప్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి మనకి చూస్తే ఒకసారి ఈ యొక్క మొత్తం 27 ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకొని ఈ యొక్క ఇరాన్ దాడులు చేస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి టెల్నోఫ్ ఎయిర్ బేస్, అదేవిధంగా ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం అకీరాకి సంబంధించినటువంటి రక్షణ ఫ్యాక్టరీలని ధ్వంసం చేసేందుకు కూడా సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. సో ఆ యొక్క ఫ్యాక్టరీల పైన నిన్న నుండి ఈరోజు ఉదయం వరకు కూడా, ఈరోజు ఉదయం 8:15 వరకు కూడా దాడులు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో సో ఎప్పటికప్పుడు గగనతనంలోనే తిప్పికొడతామని చెప్పేసి అమెరికా ఆర్మీ చెప్తున్నప్పటికీ కూడా సో కొన్ని స్థావరాలను మాత్రం టార్గెట్గా చేసుకొని మాత్రం ఇరాన్ మాత్రం చేస్తున్నటువంటి దాడుల్లో భాగంగా కొంత అక్కడ ఆర్థికంగా కొంత నష్టం చేకూర్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అమెరికా దళాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క దాడులకు సంబంధించి ఒకసారి చూస్తే మాత్రం ఖతార్ గగనతలంలో ఉన్నటువంటి కొన్ని పేలులకు సంబంధించి ఈరోజు ఉదయం 7:30 దేశ రాజధానిలో ఉన్నటువంటి దోవాలో మొత్తం 11 పేలుళ్లు జరిగినట్టు కూడా అధికారిక ప్రకటన వెలువడైంది. మరోవైపు ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. సైరన్ మోగిన వెంటనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎప్పుడైతే సైరన్స్ మోగుతాయో ప్రజలందరూ కూడా బయట ప్రాంతాల్లో తిరగకుండా వెంటనే తమ ఇళ్లలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు అంటే గంటకు ఒకసారి సైరన్ మోగుతూనే ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ క్షిపణులతోటి, డ్రోన్లతోటి ఈ యొక్క మొత్తం 27 ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకొని పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఆరోసారి ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క దాడులు చేస్తూ వస్తుంది. కాబట్టి సో ఆ సమయంలో గంటకు వ్యవధిలోనే ఈ యొక్క దాడులు చేస్తున్న నేపథ్యంలో సో వెంటనే సైరన్ మోగుతుంది. సైరన్ మోగిన వెంటనే ఆ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తమ ఇళ్లలోకి వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి గంటకు ఒకసారి యొక్క సైరన్స్ మోగుతుండడంతో ప్రజలందరూ కూడా కొంత ఆందోళనకు గురవుతున్నట్టు కూడా చెప్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరాన్ చర్చలకు వచ్చే పరిస్థితే లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోవైపు ట్రంప్ ఇదే చెప్తున్నారు. సో IRGC దళాలు తమ ప్రాణాలని కాపాడుకుంటారా లేకపోతే చస్తారా అనే ఒక స్టేట్మెంట్, బిగ్ స్టేట్మెంట్ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ యొక్క వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి గన్స్ ఏవైతే ఉన్నాయో అవి వదిలిపెట్టి
చర్చలకు రావాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము చర్చలకు వచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఇరాన్ ఐఆర్జీసీ దళాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకునే దాడులు, మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ని టార్గెట్గా చేసుకునే దాడులు మాత్రం ఇంకా వారం రోజుల పాటు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనకి పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలోని గగనతలంలో ఒకసారి చూస్తే మాత్రం అక్కడ పెద్ద ఎత్తున శకలాలు కూల్తున్నట్టు కూడా దుబాయ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుంది. అత్యంత రద్దీగా ఉండే జబిల్ అలీ ఫోర్ట్లో భారీగా మంటలు చెలరేగాయి. ఎందుకంటే గగనతలంలోనే ఈ యొక్క ఇరాన్ క్షిపణులు డ్రోన్లని పేల్చివేస్తుండడంతో వెంటనే ఆ యొక్క శకలాలన్నీ కూడా ఒక్కసారిగా కింద పడడంతో అత్యంత రద్దీగా ఉండే దుబాయ్లో ఉండేటువంటి జబిల్ అలీ ఫోర్ట్లో భారీగా మంటలు చెలరేగాయి. సో ఆ మంటలు చెలరేగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వారందరూ కూడా అక్కడ నుంచి పారిపోయినటువంటి దృశ్యాలన్నీ కూడా మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి సో ఇలాంటి దాడులు కంటిన్యూగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మనకి ఎప్పటికప్పుడు దుబాయ్ నుంచి కూడా మనకి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా దుబాయ్ ఆర్మీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనకి అమెరికా నౌకలకు సంబంధించి మందుగుండు సరఫరా చేసేటువంటి ఎంఎస్ షిప్పై 4 డ్రోన్లతోటి ఇరాన్ దాడి చేసినట్లు అధికారికంగా తెలుస్తుంది. దీనిని ఆపరేషన్ ట్రూ ప్రామిస్లో భాగంగా చేశామని చెప్పేసి కూడా ఆ అమెరికా దళాలు మన ఇరాన్ దళాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఐఆర్జీసీ దళాలు మాత్రం నేరుగా ఈ యొక్క అమెరికన్ స్థావరాలను ఎయిర్ బేస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులతో పాటుగా ముఖ్యంగా ఈ యొక్క అమెరికా నౌకలకు మందుగుండు సరఫరా చేసేటువంటి ఎంఎస్పి షిప్పై 4 డ్రోన్లతోటి దాడి చేసినట్టు చెప్తున్నారు. దీన్ని ఆపరేషన్ ట్రూ పేరు కూడా మేము పెట్టాం. దానిలో భాగంగానే ఈ యొక్క దాడి నిర్వహిస్తున్నామని కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అధికారికంగా మనకి ఒక ప్రకటన కూడా మరి కాసేపట్లో వెలువడే అవకాశం ఉంది. సో ఎంతమంది ఈ నౌక పైన దాడులు చేసినప్పుడు ఏమైనా ఆస్తి నష్టం జరిగిందా ఏంటనేది కూడా మనకి అమెరికా ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది. అమెరికా ధృవీకరించిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఇక ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్ కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇరాన్ క్షిపణులు డ్రోన్లతోటి ఎయిర్ బేస్లపైన దాడులు చేస్తున్న నేపథ్యంలో బహ్రెయిన్లో ఉన్నటువంటి కొందరు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు సైరన్ మోగిస్తూ ఉన్నారు. సో ఆ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంచుతున్నారు. ఒక్కోసారి కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. ఇరాక్లోని ఇర్బిల్ ఎయిర్పోర్ట్పై దాడి జరిగినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ఇరాక్లో ఉన్నటువంటి ఇర్బిల్ ఎయిర్పోర్ట్ పైన ఐఆర్జీసీ దళాలు దాడి చేసినట్టు కూడా అధికారిక ప్రకటన వెలువడుతుంది. దీంతో భారీగా పొగ మంటలు వ్యాపించాయి. బాగ్దాద్లోని గ్రీన్ జోన్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో తీవ్ర ఆందోళన చెలరేగినట్టు కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా ఇరాన్ అధినేత ఖమేనీ మృతి నేపథ్యంలోనే ఇదంతా జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు ఐఆర్జీసీ దళాలు. సో ఈ యొక్క కంటిన్యూగా దాడులు చేస్తూనే ఉంటాం, ఖచ్చితంగా అమెరికా ఎయిర్ బేస్లను టార్గెట్గా చేసుకొని దాడులు ఇంకా కొనసాగుతూనే ఉంటాయని కూడా చెప్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఇరాన్ చేస్తున్నటువంటి క్షిపణులు డ్రోన్ల సహాయంతో చేస్తున్నటువంటి దాడుల్ని అమెరికా తిప్పికొడుతుందని చెప్పేసి కూడా అమెరికాకు చెందినటువంటి రక్షణ దళాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. لا والله حربية، طيارة حربية، طيارة حربية. شوف 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 شوف